పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వేళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడుతున్నారు. వివిధ అంశాల్లో రాష్ట్రాల సన్నద్ధతపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను సీఎంలకు ప్రధాని వివరిస్తున్నట్లు సమాచారం. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి సమీక్ష నిర్వహించడం ఇదే మొదటిసారి. ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మినహా మిగిలిన సీఎంలందరినీ ఆహ్వానించారు. గ్యాస్, పెట్రోల్ కొరత, తీసుకోవాల్సిన చర్యలపై సీఎంలతో మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో లాక్డౌన్ ఉండబోదని ఇప్పటికే కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పీఎం సమాచారంతో పాటు అనేక సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల పైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ తీసుకుంటున్న చర్యలు, ప్రవాస వాళ్ళ క్షేమం కోసం తీసుకువస్తున్న అనేక అంశాలు, అదేవిధంగా హజ్మత్ జలసంధికి సంబంధించి భారత నౌకలను ఏ విధంగా ఒకవేళ ఇదైతే యుద్ధం ఇంకా ముందుకు ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో భారత్ పైన ప్రభావం పడనున్న అంశాలు, ఏ అంశాలపైన రాష్ట్రాల సహకారం కావాలి, ఇటువంటి అంశాలపైన కూడా ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులను మినహాయించి, ఏదైతే ఆ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలు ఉన్నాయో ఆ 5 రాష్ట్రాలను మినహాయించి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా వర్చువల్ గా ఈ మీటింగ్ కు హాజరవ్వడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ పరిణామాలంతా కూడా లాక్డౌన్ దిశగా వెళ్తాయి. ప్రధాని మోదీ అందుకే ఈ రోజు ఆ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి మీటింగ్ అరేంజ్ చేశారనేది వస్తున్న వదంతులలో నిజం లేదంటూ కూడా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ప్రస్తుతం మీటింగ్ అయితే కొనసాగుతుంది. రాష్ట్రాల సహకారము, దేశం ఆర్థికంగా ఏ విధంగా యుద్ధ ప్రభావం పడుతుంది, దాంతో ఏ రంగాలపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎటువంటి విషయాలపైన అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలన్న అంశాలపైన కూడా ముఖ్యంగా ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొందరు గోపి, అంటే ఈ సమావేశం ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? మరోవైపు రాష్ట్రాల సీఎంలు ఎటువంటి సమస్యలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా ప్రత్యేక ప్యాకేజ్ ఇటువంటి క్లిష్ట సమయంలో ఏమైనా ప్యాకేజ్ ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే యుద్ధం వల్ల జరుగుతున్న నష్టాన్ని, అదేవిధంగా ఇటు ఆయా రాష్ట్రాల విజ్ఞప్తులు, ముఖ్యంగా రానున్న పంటలకు సంబంధించిన ఎరువులు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అంశము, అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ కొరత, ఇటువంటి అంశాలపైన కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే ప్రజల్లో కొంత అపోహలు ఉన్న నేపథ్యంలో, అంటే ఎల్పీజీ గ్యాస్ కొరత, అదేవిధంగా పెట్రోల్ ఉత్పత్తులు పూర్తిగా అడుగంటిపోయాయన్న ఆందోళనతోటి ప్రజలంతా కూడా పానిక్ అవుతూ బాధలు తీరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది పెట్రోల్ తో పాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కోసం కూడా కస్టమర్లు అంతా కూడా ఆయా ఏజెన్సీల వద్ద బారులు తీరుతూ ఉండడంతో వాటన్నిటిని కూడా అధిగమించడంతో పాటు ప్రజల్లో కొంత ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి, అన్ని రకాలుగా కూడా ప్రజలను సంసిద్ధత చేయాలన్నది కూడా ప్రధాని చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే అంశాన్ని ఉభయ సభల్లో కూడా, లోక్సభ, రాజ్యసభలో కూడా ఇదే అంశాన్ని ప్రధాని ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. దేశం కొంత క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లే పరిస్థితులు కనపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఎగుమతి దిగుమతి రంగం పైన పూర్తిగా ప్రభావం పడ్డ వేళ ఆర్థికంగా అనేక అంశాలపైన దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కొంత సిద్ధంగా ఉండాలనేది కూడా గత ఉభయ సభల ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉన్న పరిస్థితులు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, అంటే ముఖ్యంగా ఎల్పీజీ కొరతకు సంబంధించి కావచ్చు, లేదా ఇటు పెట్రోలియానికి సంబంధించిన, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో గత కొద్ది రోజులుగా కూడా మనం చూసి వచ్చాం ఎంత పానిక్ అయింది. ప్రతి పంపు వద్ద కూడా అనేక మంది అక్కడికి వచ్చి వాహనదారులంతా కూడా పెట్రోల్ నింపుకొని వెళ్లే ప్రయత్నం చేయడము, ఒక్కసారిగా పబ్లిక్ అంతా రోడ్లపైకి రావడంతో ఇది పానిక్ ఇంకా ఎక్కువ అవడం జరిగింది. సో ఇటువంటి వదంతులను వ్యాప్తి చెందకుండా ప్రజల్లో కొంత అప్రమత్తం కలిగించడము, అదేవిధంగా ప్రజలను అన్ని రకాలుగా సిద్ధం చేయడం లాంటి అంశాలపైన కూడా ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మరికొంత సమయం, అంటే దాదాపు 9 గంటల వరకు కూడా ఈ యొక్క సమావేశం జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.